నువ్వు తెలివిగల దానివి జయంతి. ప్రశ్నించడానికి పిలిపించిన నన్నే బాగా ప్రశ్నలు వేస్తున్నావు. నాతోనే జవాబు చెప్పించాలని నీ ప్రయత్నం. సభాష్, నీ ప్రతిభను మెచ్చుకుంటున్నాను. కాకపోతే ఒక్క మాట, నీ ప్రతిభను కాస్త పక్కన పెట్టి ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తే కాస్త మంచిది. అంటే నాకు తెలియకుండా ఏమైనా తప్పు చేశాను అత్తయ్య గారు? అదే పరువు తక్కువ పని ఏదైనా చేశాను అత్తయ్య గారు? నాకు తెలియకుండా నేను అలాంటి తప్పేం చేయలేదు అత్తయ్య గారు. తెలిసే చేశావు, చేస్తున్నావు కూడా. అంటే అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిని ఇంట్లో చేర్చటం ఒక తప్పు. ఆ అమ్మాయి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో తప్పు. ఆ అమ్మాయితో నువ్వు అతిగా ఉండటం, నీ కొడుకు మితిమీరటం ఏమీ బాగలేదు. ఇప్పుడు ఏమైంది అత్తయ్య గారు? ఆ అమ్మాయి పడిపోయినప్పుడు అక్కడ నీతో పాటు ఇంకెవరెవరున్నారు? మాతో పాటు కొంతమంది ఆడవాళ్ళున్నారు. మరి పడిపోయినప్పుడు ఆ అమ్మాయిని సూర్య అమ్మాయిని ఎత్తికెళ్లడం, మన ఇంటి ఆడపిల్లల చూడటం అదెంత ఇబ్బందిగా ఉంటుందో నువ్వేమన్నా ఆలోచించావా? పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల దించుకుని రావాలి. మెట్టినింటికి వచ్చాక అందరూ మెచ్చుకునేలా తలెత్తుకుని నడవాలి. ఈ ఇంటి కోడలిగా అది నీ బాధ్యత. పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఇలా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలా చెప్పడం, ఇలా మందలించడం నీకు చాలా తప్పుగా అనిపించచ్చు. జయంతి, నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఇలా చెప్పించుకునే అవసరం రాదు కదా. అంటే అత్తయ్య గారు అది... నాయనమ్మా పిలిచారంట కదా? నాయనమ్మా ఎందుకు పిలిపించారు? నీకు చెప్పగలిగేవారు ఎవరున్నారు బాబు ఇంట్లో? పెద్దవాడు అయ్యావు కదా. నీ పసితనంలో నీకు చిటికెన వేలు అందించి నడక నేర్పించాను. అక్కడితో నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ నడకతో పాటు నీకు మంచి నడత నేర్పించలేకపోయానా అని ఇప్పుడు అనిపిస్తోంది బాబు. నాయనమ్మా నేనేమైనా తప్పు చేశానా? అయ్యో, నువ్వు తప్పు చేయడం ఏంటి బాబు? నిన్ను తక్కువగా అంచనా వేసి ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను. నాయనమ్మా అవును నాన్న, నడుస్తున్నవాణ్ణి పట్టుకోగలను గాని పరిగెత్తేవాడిని పట్టుకునే శక్తి నాలో లేదు బాబు. వయసు అయిపోతోంది కదా. నీకు తెలుసో లేదో, నాలాగా వయసు మీద పడుతున్న వాళ్ళకి వయసుతో పాటు చాదస్తం కూడా పెరుగుతుంది. నాయనమ్మా ఎలాంటి చాదస్తం అంటే, ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎవరేం చేసినా మాతో చెప్పి చేయాలనే ఒక ఆశ. ఎంత అనవసరమైన ఆశలు! దాన్ని కదా చాదస్తం అంటారు. నాయనమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నాయనమ్మ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నాతో. ఏదో జరిగింది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఈ నాయనమ్మకు ఆ విషయం ఇప్పుడు తెలిసొచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నాయనమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను తిట్టు కొట్టు, కానీ ఇలా అర్థం కాని విధంగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? పెద్దవాడివయ్యో. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఏం దాచాలో, ఎలాంటి విషయాలు చెప్పాలో అన్నీ నీకు బాగా తెలుసు. ఇంతకుముందు తెలియకపోయినా ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నావు కదా. బాగా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. సంతోషం బాబు, చాలా సంతోషం. ఇలాగే ఉండు నాయనా. ఎవరో ఏదో అనుకుంటారన్న విషయం నువ్వు ఆలోచించుకో. ఎవరి దారి వాళ్ళది. అందుకే అంటారు, ఎవరికి వారే యమునా తీరే.
ఒక ముఖ్యమైన విషయం. మనం సీతారాముల కళ్యాణం చేయించడానికి నిజామాబాద్ వెళ్ళాలి. నువ్వు ఇతర వ్యాపకాల్లో పడి ఆ ముఖ్యమైన విషయం మర్చిపోకుండా ఉంటే మంచిది. ముందా ఏర్పాట్లు చూడు. పేగుబంధాన్ని నాయనమ్మే తెంచుకోగలేంది. ఆ రక్త సంబంధం కోసం మీరెందుకు అంతలా పాకులాడుతున్నారు? నువ్వు మాట్లాడేది మీ కళ్యాణ అత్తయ్య గురించే కదా? నో డౌట్, ఏదో జరిగింది. అది నా వల్లే జరిగింది. కానీ నాయనమ్మ ఏం జరిగిందో చెప్పకుండా కీలేరికి వాత పెట్టినట్టు నాకు బాగానే వాత పెట్టింది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? అమెరికా ఫోన్ విషయం నాన్నతో డిస్కస్ చేయడం నాయనమ్మకు తెలిసి ఉంటుందా? అందుకే నేనేదో తన దగ్గర దాస్తున్నట్టు మాట్లాడిందా? అక్క, ఇంత ఆలస్యమైందేంటి? విజయవాడలో నిన్న రాత్రే బయలుదేరామన్నారు. నిజామాబాద్ రావటానికి ఇంత ఆలస్యమా? మావయ్య, జర్నీ కదా, డ్రైవర్ని కొంచెం స్లోగా నడపమని మేమే చెప్పాం. వదిన గారు లోపల రండి. రండి రండి. తమ్ముడు, నేను ఫోన్ చేసిన సంగతి ఏం చేసావు? అక్క, నువ్వు చెప్పినట్టే మన ఊరి గుళ్ళో నీ కోరిక ప్రకారం మన వాళ్ళందరూ కూర్చొని సీతారాముల కళ్యాణం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అంతేకాదు, కార్తీక మాసం కాబట్టి వినోదాలు, వనభోజనాలు, కార్తీక దీపాలు అన్ని ఏర్పాట్లు చేశాను. మీరంతా లోపలికొచ్చి రెస్ట్ తీసుకోండి. ఉదయాన్నే కళ్యాణం చేయిద్దాం. అలాగే మావయ్య. రండి వదిన గారు, రండి. అమ్మా, పద్మ, అల్లుడు గారు బండ్లో ఉన్నట్టున్నారు. నువ్వు వెళ్ళి అల్లుడు గారిని తీసుకురా. కంగారేమీ లేదు, నిదానంగా సరదాగా మాట్లాడుకుంటూ రండి. ఇలాంటప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏంటే వెళ్ళమంటుంటే? అది కాదమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, వెళ్ళు. నీకేం తెలీదు, వెళ్ళమంటుంటే. ఎప్పుడు ఇంతే ఇది. మీ మీసం ఊడిపోతుంది. నేనే శ్రీనివాసనని ఎలా గుర్తుపట్టావు పద్మ? ఈ శ్రీనివాసుడి గురించి పద్మావతికి కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఏం పద్మావతినా, అంతేనా? ప్రేమలో పడితే ఎన్ని వేషాలైనా వెయ్యాలి, తప్పదు కదా అన్నయ్య? పద్మావతినా, నీకోసం ఎలా రావాలి అని సలహా అడిగితే ఈ వేషంలో రమ్మని చెప్పాను, కానీ ఇలాంటి వేషాలు వేయమని చెప్పలేదు కదా. మా వదిన చేయి పట్టుకుంటావా? హౌ డేర్ యు? నువ్వు ఇలా చేయి పట్టుకోవడం ఎవరైనా చూసుంటే ఎంత డేంజరు తెలుసా?
నీకే నువ్వు బానే ఉంటావు. మా వదిన ఆడపిల్ల, నోట్లో నాలిక లేదు, గట్టిగా సమాధానము చెప్పలేదు, ఎవరిని ఏమీ అనలేదు, ఎవరిని నొప్పించదు కూడా. అలాంటి మా వదిన్ని నువ్వు చేయి పట్టుకుంటావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. శామ్, నేను చెప్పేది కాస్త వింటావా? నేనేం వినను. ఐ మీన్ అవుట్ ఆఫ్ మోడ్. అవునా? సరే, ఒకసారి ఇది చూడు, దీన్ని చూడు. ఈ తులసి మొక్క నో, యూర్ రాంగ్. ఇది తులసి మొక్క కాదు, మై మామ్. నాకు తెలుసు శామ్, ఈ తులసి మొక్క నీకు ప్రాణమని నాకు తెలుసు. ఇది నీకందజేద్దామనే పద్మకి ఇవ్వబోయాను. అవునా? ఐఎమ్ సో సారీ అన్నయ్య. ड्राइवर साहब, सुबह गाड़ी रेडी रखना और ये लगेज अंदर रखो, जल्दी जाओ. ठीक है. డ్రైవర్, అలా చూస్తూ నిలబడ్డావే, వెళ్ళి లగేజ్ లోపల పెట్టు. ఏంటి పద్మ, అందరూ లోపలికి వెళ్తే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను రాకముందు మీరందరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఏంటి, ఆ డ్రైవర్కి ఏదో చెప్తున్నట్టున్నారు? మళ్ళా నా మీద ఏమైనా రివెంజ్ ప్లాన్ చేశారా ఏంటి? మీరెన్ని ప్లాన్లు చేసినా ఆ ప్లాన్కి రివర్స్ ప్లాన్ ఈ మనోజ్ దగ్గర రెడీగా ఉంటుంది. అమ్మ మిమ్మల్ని పిలుచుకురమ్మంది. వెళ్దామా? పద. ఓ, ఏం డ్రైవర్, లగేజ్ పెట్టి ఇంకా ఇక్కడే నిలబడున్నావు? ఓ, ఒక్క నిమిషం.
తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? మేము కష్టపడి పనిచేసి ఇనాము తీసుకుంటాం. కష్టపడకుండా వచ్చేది ఏమైనా ఒక్క పైసా కూడా మాకు వద్దు. అలా ఆశపడితే మాకి దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. ఠీక్ హై? ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మీలాంటి వాళ్ళుంటే తప్పు కానీ అలాంటి వాళ్ళుంటే ఏ తప్పు లేదు. వావ్, వాట్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్. విలేజ్ చాలా బాగుంది. ఐ లవ్ విలేజ్. బాబోయ్, దీనికి దొరికామంటే అయిపోయామే. ఊరు కాని ఊరని కూడా చూడదు. రాత్రంతా బ్రెయిన్ తినేస్తుంది. చేతి కాఫీ. హా, అయిపోయావురా బాబు. ఆగు. ఏంటి నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు? రేపొద్దున గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే కాస్త పుణ్యమైనా వస్తుంది. హలో, ఎందుకు నవ్వుతున్నావో చెప్పినవైతే సంతోషిస్తాంగా. సూర్య, ఎక్కువసేపు ఏడ్పించును. నీకు విషయం చెప్పాలి. కానీ చెప్పనా? చెప్పు. ఎలా చెప్పాలి? నోటితో చెప్పమ్మా. ఏ లేదు, చెప్పు. నేను నిన్న ఉయ్యాల నుంచి నేను పడగానే నన్ను తీసుకొని జాగ్రత్తగా గదిలో పడుకోబెట్టినందుకు నీకు 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 థాంక్స్ చెప్పుకోవాలి. అది చల్లగా ఉందని.
అంటే ఇప్పుడే తిన్నాను కదా, చల్లగాల్లో 4 అడుగులు వేద్దామని.